హెచ్ఎన్ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు ద్రోహం చేసిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాష్ట్ర మాజీ మంత్రి మహమ్మద్ మెహమూద్ అలీ ఆరోపించారు. మైనారిటీ ప్రకటన ద్వారా రాష్ట్రంలోని మైనారిటీలకు ముఖ్యంగా ముస్లింలకు అరచేతిలో స్వర్గం చూపించారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముస్లింలను ప్రతి రంగంలోనూ నిర్లక్ష్యం చేశారు. ఈరోజు తెలంగాణ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ముస్లింలు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డారని మెహమూద్ అలీ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతల సమస్య తలెత్తింది. ముస్లింలు మరియు వారి మతపరమైన ప్రార్థనా స్థలాలు దెబ్బతిన్నాయి. ముస్లింలపై దాడులు జరిగాయి, కానీ ప్రభుత్వం మౌనంగా ఉంది. స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా తెలంగాణ మంత్రివర్గంలో ముస్లింలను చేర్చుకోలేదు. కాంగ్రెస్కు ముస్లిం ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ లేరు. అయినప్పటికీ అసెంబ్లీ సభ్యుల కోటాలో 6 మంది కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఎన్నికయ్యారు. అందులో ఒక ముస్లిం కూడా అభ్యర్థిగా ఎంపిక కాలేదు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో మైనారిటీల కోసం బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చింది మరియు సబ్సిడీ రుణాల కోసం 1,000 కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు 800 కోట్లు మాత్రమే విడుదల చేయబడింది. సబ్సిడీ రుణాల కోసం మైనారిటీల నుండి 2 సార్లు దరఖాస్తులు వచ్చాయి, కానీ రుణాలు ఇంకా పంపిణీ చేయలేదని, ఇది మైనారిటీలలో ఆందోళన కలిగిస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వం మైనారిటీలతో పాటు ముస్లిం ఐఏఎస్ అధికారులను కూడా దశల వారీగా చూస్తుంది. ముఖ్యమంత్రి అల్లుడు మరియు రాష్ట్ర మంత్రి కుమారుడి మధ్య వివాదంలో సీనియర్ ఐఏఎస్ అధికారి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీని బలి పశువుగా చేశారని మెహమూద్ అలీ అన్నారు. ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి ముస్లింలకు గొప్ప అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతను భారీ మెజారిటీతో గెలిపించడం ద్వారా ముస్లింలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ తృప్తిని వ్యక్తం చేయవచ్చు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన లౌకికవాదం మరియు గంగా జామ్ని నాగరికతకు ప్రతీక అని, ఇక్కడ కేసీఆర్ సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం చేశారని ఆయన అన్నారు. ఈద్లు మరియు పండుగలను అధికారికంగా జరుపుకున్నారు. సమాజంలోని వివిధ వర్గాల కోసం కొత్త పథకాలు ప్రవేశపెట్టబడ్డాయి. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో ముస్లింలతో పాటు ఇతర వర్గాలకు కూడా అన్యాయం జరుగుతుంది. మైనారిటీ సబ్ ప్లాన్ మరియు మైనారిటీ డిక్లరేషన్ ద్వారా మైనారిటీలను ముఖ్యంగా ముస్లింలను మోసం చేసిన కాంగ్రెస్ను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఓటమి తర్వాతే ప్రభుత్వ నిద్ర నుండి మేల్కొన్నట్లు పేర్కొంది. ఈరోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్లో చేరిన వివిధ పార్టీల స్థానిక నాయకులను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలకు మైనారిటీ సబ్ ప్లాన్ను హామీ ఇచ్చిందని మరియు మైనారిటీ డిక్లరేషన్ను కూడా విడుదల చేసిందని అన్నారు. సబ్ ప్లాన్ను ప్రారంభించడానికి లేదా మైనారిటీ డిక్లరేషన్ను అమలు చేయడానికి కూడా వీల్లేదు. మైనారిటీ బడ్జెట్ను 5,000 కోట్లకు పెంచే హామీ కూడా ఇవ్వలేదు. ఇది కూడా అమలు కాలేదు. 800 కోట్లు మాత్రమే విడుదల చేసి మైనారిటీలను మోసం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ప్రజా సమస్యలను పరిష్కరించారు. రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలు వివిధ సమస్యల గురించి ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ పౌరులకు ఉచిత తాగునీటి అందించారు. సమర్థవంతమైన వైద్య సౌకర్యాలను అందించడానికి ఆయన గ్రామ ఆసుపత్రుల నెట్వర్క్ను విస్తరించారు. 5 రూపాయలకి ఆహారం అందించారు. పేదలు, అర్హులైన వారందరికీ పెన్షన్ అందించారు. రంజాన్ బహుమతులు అందించడమే కాకుండా ఆయన అనేక విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా తెలంగాణను సంక్షేమ రాష్ట్రంగా మార్చారు. కానీ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ 20 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయింది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓడిపోకపోతే ప్రజలు సంతృప్తి చెందారని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సీఈఓ సి సుదర్శన్ రెడ్డి రాష్ట్రంలోని ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR సన్నాహాలను సమీక్షించారు. శనివారం ఆయన అన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, DEOలు మరియు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు EROలతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశం నిర్వహించారు. దీనిలో ఓటర్ల జాబితా యొక్క ఖచ్చితత్వం మరియు పారదర్శకతను నిర్ధారించడంపై ఆయన నొక్కి చెప్పారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ యొక్క అన్ని దశలను నిర్ణీత గడువులుగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా టేబుల్ టాబులేషన్ వంటి పెండింగ్ పనులను వేగవంతం చేయాలి. దోషరహిత మరియు సమగ్ర ఓటరు జాబితాను తయారు చేయడానికి ప్రతి నియోజకవర్గం మరియు పోలింగ్ స్టేషన్కు సంబంధించిన పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించాలని సుదర్శన్ రెడ్డి అన్నారు. గరిష్టంగా అర్హత కలిగిన ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకునేలా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రధాన ఎన్నికల అధికారి నొక్కి చెప్పారు. నవంబర్ 1న జరిగే సమావేశం నాటికి అన్ని పనులను పూర్తి చేయాలని ఆయన అన్ని కలెక్టర్లను ఆదేశించారు. అదనపు ప్రధాన ఎన్నిక
అధికారులు లోకేష్ కుమార్, డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ హరి సింగ్ మరియు ఇతర సీనియర్ అధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. సీఈఓ సుదర్శన్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ అధ్యక్షతన జరిగిన 2 రోజుల జాతీయ సదస్సుకు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఓటర్ల జాబితా నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పారదర్శక విధానాల వినియోగం మరియు ఓటరు సేవలను మెరుగుపరచడంపై వివరణాత్మక చర్చలు జరిగాయి. తప్పులు లేని ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పెంచాలని ఆయన నొక్కి చెప్పారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు ఆస్ట్రేలియాలోని కొన్ని కంపెనీల భారతీయ సీఈఓలను కలిసి రైజింగ్ తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. డి శ్రీధర్ బాబు ఆస్ట్రేలియాకు వెళ్తున్నారు. శనివారం సిడ్నీలో ది సెంటర్ ఫర్ ఆస్ట్రేలియా ఇండియా రిలేషన్స్ నిర్వహించిన బిజినెస్ కాన్క్లేవ్లో ప్రసంగిస్తూ ఆయన ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి అని డి శ్రీధర్ బాబు అన్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థ, స్థిరమైన పాలన, సమర్థవంతమైన నాయకత్వం కారణంగా తెలంగాణ తక్కువ కాలంలోనే అంతర్జాతీయ పెట్టుబడులకు సురక్షితమైన ప్రదేశంగా మారిందని అన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రగతిశీల విధానాలు, పర్యావరణ వ్యవస్థ, సింగిల్ విండో పర్మిట్ వ్యవస్థ మొదలైన వాటిపై మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ప్రసంగించారు. జాతీయ, అంతర్జాతీయ బహుళజాతి కంపెనీల భాగస్వామ్యంతో పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి, ఇండస్ట్రీ రెడీ వర్క్ ఫోర్స్ను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వ్యూహాన్ని అభివృద్ధి చేస్తుందని ఆయన అన్నారు. ఏఐ, డేటా అనలిటిక్స్, మిషన్ లెర్నింగ్, గేమింగ్, యానిమేషన్, విఎఫ్ఎక్స్, సెమీకండక్టర్స్, ఏరోస్పేస్, డిఫెన్స్, అడ్వైజ్ మ్యానుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు ఇతర రంగాలలో తెలంగాణలో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని శ్రీధర్ బాబు అన్నారు. పెట్టుబడిదారులు ఈ సంస్థలలో పెట్టుబడి పెట్టాలి. ప్రభుత్వం పూర్తి సహకారం మరియు భాగస్వామ్యాన్ని అందిస్తోంది. జూబ్లీహిల్స్ ఎన్నికలు కాంగ్రెస్ నుండి మజ్లిస్కు మద్దతు ఇవ్వడానికి ఆసక్తిని రేకెత్తించడం ప్రారంభించాయి మరియు మజ్లిస్ మరియు కాంగ్రెస్ మధ్య పొత్తుపై వివిధ వర్గాల నుండి వ్యాఖ్యలు రావడం ప్రారంభించాయి. 2 సంవత్సరాల క్రితం ఉన్న విభేదాలు పరిష్కరించబడ్డాయని చెప్పబడింది. కానీ మజ్లిస్ బీహార్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోటీ చేయడం ద్వారా తన విభేదాలను కొనసాగించింది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు మద్దతిచ్చే మజ్లిస్ కార్యకర్తలు నిర్వహిస్తున్న సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను మరణించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ 2వ భార్య అని పేర్కొంటూ లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇది సిగ్గుచేటు చర్య. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్న మజ్లిసీ నాయకులు, ముఖ్యంగా జూబ్లీహిల్స్ మజ్లిసీ కేడర్ తమ పట్ల పార్టీ వైఖరి ఏమిటో ఆలోచించాలని బీఆర్ఎస్ నాయకుడు షేక్ అబ్దుల్లా సోహైల్ ఒక ప్రకటనలో అన్నారు. 2023లో ఖైరతాబాద్ మరియు ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మజ్లిసీ కేడర్ పార్టీ సూచనల మేరకు బీఆర్ఎస్ కోసం పనిచేశారని మరియు ఇప్పుడు వారు పార్టీ సూచనల మేరకు పనిచేస్తున్నారని షేక్ అబ్దుల్లా సోహైల్ అన్నారు. పార్టీ మజ్లిసీ కేడర్ను ఎలా ఉపయోగిస్తుందో చూస్తే ఇది తెలుస్తుంది. వారు ఎందుకు పరధ్యానం చెందుతున్నారో నాయకత్వం నుండి విచారించడం క్యాడర్ బాధ్యత అని ఆయన అన్నారు. ఎన్నికల అఫిడవిట్లో బీఆర్ఎస్ అభ్యర్థిని ఆమె మరణించిన భర్త తన బాధ్యతగా గుర్తించినప్పటికీ ఆమెపై ఆరోపణలు చేయడం ద్వారా ఆమెను అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని శ్రీ అబ్దుల్లా సోహైల్ అన్నారు. ఇంతలో జూబ్లీహిల్స్లో గత 3 ఎన్నికలను పరిశీలిస్తే మజ్లిసీ కేడర్ 3 వేర్వేరు రాజకీయ పార్టీలతో ఉంది. ఇది వాటి ప్రాముఖ్యతను చూపిస్తుంది మరియు పార్టీ తన సొంత ప్రయోజనం కోసం క్యాడర్ను ఎలా ఉపయోగిస్తుందో చూపిస్తోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, శాసన మండలి సభ్యురాలు కె కవిత మాట్లాడుతూ నిజామాబాద్లో తన ఎన్నికల ఓటమిని అసలు కారణం బీఆర్ఎస్ పార్టీనని, పార్టీ నాయకులందరికీ ఈ విషయం బాగా తెలుసునని అన్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జాగృతి కార్యాలయంలో జనం బాట ప్రజా రహదారి కార్యక్రమానికి సంబంధించి ఆమె ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో బీఆర్ఎస్ మరియు దాని అధినేత కె చంద్రశేఖరరావు, కేసీఆర్ కోసం పూర్తి నిజాయితీతో పనిచేశారని, ప్రతి క్లిష్ట సమయంలోనూ సహనం మరియు పట్టుదల చూపించారు. కానీ తన సొంత సహచరులు తనను ఓరించడానికి కుట్ర పన్నారని కవిత అన్నారు. పార్టీ నుండి విడిపోయిన తర్వాత ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఆమె తన కొత్త రాజకీయ మార్గాన్ని ప్రారంభిస్తున్నారు. తెలంగాణలోని 33 జిల్లాల్లోని మేధావులు, ఉపాధ్యాయులు, సామాజిక సంస్థలు మరియు వర్గాలను కలవడం ద్వారా ప్రజా సమస్యలపై ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తానని ఆమె అన్నారు.
నేను నిజామాబాద్ కోడలిని, అందుకే నా కొత్త పోరాటాన్ని నా జిల్లా నుండి ప్రారంభిస్తున్నాను మరియు నా జిల్లా ప్రజల నుండి నాకు మొదటి ఆశీస్సులు కావాలి అని కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ఎస్యు వరకు ప్రతి మేధోస్రవంతిని గౌరవిస్తున్న జిల్లా అని ఆమె అభివర్ణించారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కవిత తీవ్రంగా విమర్శించారు మరియు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచినప్పటికీ ప్రజల కోసం ఎటువంటి ముఖ్యమైన పని చేయలేదని అన్నారు. పిసిసి అధ్యక్షుడు నిజామాబాద్కు చెందినవారు అయినప్పటికీ జిల్లా అభివృద్ధికి ఏమీ చేయలేదు అని ఆమె అన్నారు. కాంగ్రెస్లో ముస్లిం ఓటు బ్యాంకును సంపాదించడానికే పరిమితమయ్యిందని, నిజమైన సంక్షేమ చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగా కవిత నివాసానికి గ్రాండ్ బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా నాయకులు సోడం రవిచందర్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ గౌర్, ఎస్ఏ అలీం, తెలంగాణ జాగృతి నాయకుడు రెహాన్ అహ్మద్ మరియు ఇతర స్థానిక నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హెచ్ఎన్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.